जगदम्ब कदम्बवन प्रिय वास विलास निवासरते शिखरि शिरोमणि। హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి హరసిద్ధమాత టెంపుల్ ఉజ్జయినిలోని ఆలయ విశేషాలు ఏంటో చెప్తానండి. సో వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. జై మహాకాల్, జై హరసిద్ధిమాత. ఈ టెంపుల్ మనకి మహాకాల్ టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మీరు మహాకాల్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాక తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ టెంపుల్. సో స్వామివారి దర్శనం అయ్యాక ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. హారతి చూడాలి అనుకుంటే అక్కడ 2 దీపస్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఆ స్తంభాల్లో దీపారాధన ఇప్పుడు వీడియో చివరిలో మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఎవ్రీడే 6:30కి స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక ఒక భావన వస్తుంది. మీరైతే టైం ఉంటే ఆ టైంకి అక్కడికి చేరుకొని ఆ దీపారాధన ఎలా చేస్తారో చూడండి. చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఆలయ విశేషాలు ఏంటో చూసేద్దామండి. వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి అత్యంత సమీపంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఉజ్జయినిలోని హరసిద్ధిమాత ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఎందుకంత పవిత్రం, ఇక్కడ సతీదేవి శరీరంలోని ఏ భాగం పడింది, ఈ ఆలయంలో ఉన్న అద్భుతమైనటువంటి దీపస్తంభాల ప్రత్యేకత ఏమిటి, విక్రమాదిత్య మహారాజుతో ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ వీడియోలో హరసిద్ధిమాత ఆలయ చరిత్ర, పురాణం, గాథలు, దర్శన విశేషాలు మరియు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ హరసిద్ధిమాత ఆలయం మనకి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి 50 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని తాండవం చేయగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని అనేక భాగాలుగా చేస్తాడు. ఆ అవయవాలు భూమిపై పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా మారాయి. హరసిద్ధిమాత ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో సతీదేవి మోచేయి అంటే ఎల్బో పడిందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అయితే హరసిద్ధిమాతకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఒకసారి చండు, ప్రచండు అనే 2 రాక్షసులు కైలాసంపై దాడి చేశారు. అప్పుడు పరమశివుని ఆజ్ఞతో పార్వతీదేవి వారిని సంహరించింది. ఆమె విజయం సాధించిన తర్వాత శివుడు ఆమెని హరసిద్ధి అని పిలిచాడని పురాణాల్లో చెప్పబడింది. హర అంటే శివుడు, సిద్ధి అంటే విజయం. అందువల్ల శివుని అనుగ్రహంతో విజయం సాధించిన దేవిగా హరసిద్ధిమాత ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ ఆలయంలో ప్రవేశించగానే ముందుగా కనిపించేవి 2 భారీ దీపస్తంభాలు. వీటి ఎత్తు సుమారుగా 50 అడుగులకు పైగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ దీపస్తంభాలపై వందలాది నూనె దీపాలను వెలిగిస్తారు. అయితే ఎవ్రీడే 6:30కి మనకి ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. మీకు టైం కుదిరితే ఆ టైంలో దర్శనానికి వెళ్ళండి. గర్భగుడిలో హరసిద్ధిమాత ఎంతో శక్తివంతమైన రూపంలో దర్శనమిస్తుంది అందరికీ. ఆలయంలో మహాలక్ష్మి మరియు మహాసరస్వతి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి, దర్శనం చేసుకోండి. అలాగే అక్కడ సంకటహరన్ అనే గణేష టెంపుల్ ఉంది. ఇక్కడ మనకి దీపారాధన అవ్వగానే, ఇక్కడ హారతి అవ్వగానే అక్కడ హారతి అవుతుంది. చూడడానికి 2 కన్నులు సరిపోవు. ఆ వీడియో మీరు చూడాలంటే వేరేగా హారతి పెట్టానండి, ఒకసారి చూడండి. మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఇక్కడ హారతి అయిపోయాక అక్కడ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఉజ్జయిని అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మనందరికీ మహారాజు విక్రమాదిత్యుడు. ఆయన హరసిద్ధిమాతకు అత్యంత భక్తుడు. ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకునేవాడని చెప్తారు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆయన గొప్ప రాజుగా నిలిచాడని స్థానికులు విశ్వసిస్తారు. అందుకే ఉజ్జయిని చరిత్రలో హరసిద్ధిమాత ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. హరసిద్ధిమాత ఆలయం మహాకాళేశ్వర ఆలయం నుండి నడక దూరంలోనే ఉంటుంది. మహాకాళేశ్వర దర్శనం చేసిన తర్వాత చాలామంది భక్తులు హరసిద్ధిమాతను తప్పకుండా దర్శించుకుంటారు. నవరాత్రి సమయంలో ఈ ఆలయం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది. ఉదయం మరియు సాయంత్ర హారతి సమయాల్లో అమ్మవారి దర్శనం మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇదే ఉజ్జయినిలోని పవిత్రమైనటువంటి హరసిద్ధిమాత శక్తిపీఠం. ఈ శక్తిపీఠం యొక్క చరిత్ర మరియు విశేషాలు చూశారు కదా. అయితే మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా? ఒకవేళ దర్శించుకుంటే మీ ఒపీనియన్ని, మీ అనుభవాన్ని కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూసారా, ఆ
అక్కడ దీపస్తంభాల పైన దీపాలన్నింటినీ ముందుగానే అక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ పైకి ఎక్కి ఒత్తులు, దాంట్లో నూనె, దీపాలు అన్నీ అరేంజ్ చేసుకుంటారు ముందు. చేసుకొని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పైకి ఎక్కడం కానీ, కిందకి దిగడం కానీ, అవి దీపాలు వెలిగించడం కానీ, అరేంజ్ చేయడం కానీ చాలా పద్ధతిగా చేస్తారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా తొందరగా అసలు అక్కడ దీపాలు ఎలా పెట్టారో, అలా ఎలా ఎక్కుతున్నారో, మళ్ళీ వాళ్ళు వెలిగించి కిందకు వచ్చేటప్పుడు కూడా ఒక ప్రొసీజర్లో వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అన్నిటినీ వెలిగిస్తారు. చూడడానికి మనకి వింతగా అనిపిస్తుంది. అన్ని దీపాలు వెలిగించాక ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత ఆధ్యాత్మిక భావన మనకు అనిపిస్తుందో అది మాటల్లో చెప్పలేము. చూసేటప్పుడు అనుభూతిని అనుభవించాల్సిందే. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఉజ్జయిని వెళ్తే మాత్రం ఈ అనుభూతిని మిస్ కాకండి, తప్పకుండా చూడండి. మహాకాళేశ్వర ఆలయం నుంచి మనము గేట్ నెంబర్ 4 దగ్గర కానీ మనం దిగితే స్టార్టింగ్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనకి అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మహాకాళేశ్వర టెంపుల్ వస్తుంది. అవన్నీ విశేషాలతో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఏమేమి చూడాలి అని. ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళే ముందు మహాకాళేశ్వర టెంపుల్ కోసం తెలుసుకోవాలన్నా, ఉజ్జయినిలో ఏమేమి చూడాలన్నా మొత్తం పెట్టానండి. ఒకసారి మీరు వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవాలయాల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ని కూడా అక్కడ ఆలయ విశేషాలు, దర్శనం వివరాలు, ఎలా చేరుకోవాలి, మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు నేను వీడియోలు చేసి పెట్టాను. మీరు వెళ్ళే ముందు ఒక్కసారి కానీ చూసారంటే మీకు మీరు దర్శనం విషయంలో కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కానీ మీకు టైం వేస్ట్ అవ్వకుండా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తానండి. జై హరసిద్ధి మాత, జై మహాకాల్.